మెయిన్స్ సబ్జెక్టులకు సంబంధించినటువంటి అంశాలను చూసినట్లయితే మెయిన్స్ మీరు ప్రిలిమ్స్ ఇప్పటి వరకు బాగా చదివి ఉండి టెస్ట్ సిరీస్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొంత మెయిన్స్ మీద ఫోకస్ పెట్టండి. మరి ఎకానమీ ఆల్వేస్ కూడా మీకు ఇబ్బందికరంగా అనిపించేటువంటి సబ్జెక్టులో ఎకానమీ ఒకటి. ఎందుకు ఇబ్బందిగా అనిపిస్తుంది అయ్యా అంటే అప్లికేషన్ ఓరియంట్గా ఉంటుంది. ఆ ఎకానమీకి సంబంధించి కూడా మీరు ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ అనేటువంటి ఒక టాపిక్ ఉంటుంది. సో తర్వాత ప్లాన్స్ అనేటువంటి ఒక టాపిక్ ఉంది, ట్యాక్సైజేషన్ అనేటువంటి ఒక టాపిక్ ఉంది. ఈ రెగ్యులర్ ఎకానమీ కాక కరెంట్ ఎకానమీ మీదనే ఫోకస్ అవ్వండి. ప్రిలిమ్స్లో అడిగేటువంటి కరెంట్ అఫైర్స్ 30 క్వశ్చన్లలో ఎక్కువగా కరెంట్ ఎకానమీ గురించి అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనీసం 30లో ఒక 5 to 7 క్వశ్చన్స్ అన్న కరెంట్ ఎకానమీ నుంచి మనకు అడిగేటువంటి అవకాశం ఉన్నది. సో ఆ విధంగా కరెంట్ అఫైర్స్, కరెంట్ ఎకానమీలోకి ప్రయారిటీ ఇవ్వండి.